ప్రభువునందు మిక్కిలి ప్రియులైన మీకందరికీ రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. సర్వశక్తిగల దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికిని మీ కలిగిన సమస్తమునకును సదా తోడై ఉండును గాక. ఆయన సన్నిధిలో యుగ యుగములు జీవించుచు ఆనందించుచు ఆయన యందు ధరించే ధన్యతను ప్రభు తన కృప ద్వారా మీకు అనుగ్రహించును గాక. ఈ ప్రాతకాలంలో ప్రభు యొక్క వాక్కును దైవ గ్రంథమైన బైబిల్ నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో నుండి చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనములో, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అంటూ దైవజనులైన సొలొమోను మహారాజు గారు ఈ సామెత గ్రంథంలో రాశారు. ఆయన అద్భుతమైన దైవ జ్ఞానాన్ని పొందిన వానిగా ఉన్నాడు. ఆయన దేవుని ప్రజల క్షేమాన్ని కోరినవాడు కనుక దేవుడు ఆయనను ఎంత అద్భుతంగా ఆశీర్వదించారు. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో 32వ వచనం చూచినట్లయితే, అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ గూర్చి అతడు రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకున్నట్టుకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుష్యులు సొలొమోను వద్దకు వచ్చిరి. నా ప్రియులారా, ఈరోజు మనకు కలిగి ఉండేటువంటి బాటనీ కానీ, జియాలజీ కానీ, అనగా వృక్షశాస్త్రములు, జంతు శాస్త్రములు ఆయన వ్రాసినవే. సొలొమోను మహారాజు గారు వ్రాసిన బాటనీ కానీ, జియాలజీ కానీ ఈరోజు మన బిడ్డలు చదువుకుంటున్నారే, ఇవన్నీ ఆనాడే సొలొమోను మహారాజు గారు రచించారు. దివ్య జ్ఞానాన్ని దేవుడు ఆయనకు అనుగ్రహించారు. అటువంటి వాడు మరి ఒకడు ముందు లేడు, తర్వాత కూడా లేడు అని దేవుని వాక్యం చెప్తోంది. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాను. కారణం ఏమిటి? ఇంత ఎందుకు ఇచ్చారు దేవుడు అంటే, ఆయన దేవుణ్ణి ప్రేమించిన వాడై దేవునికి 1000 దహన బలులు ఇచ్చాడు. ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై, నీకు నేనేమి ఇవ్వాలని కోరుతున్నావు అని అడిగారు. అప్పుడు సొలొమోను 3వ అధ్యాయంలో, నీవు ఇలా నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము అని అడిగాడు. కనుక ప్రజలకు న్యాయం తీర్చేందుకొరకై
నాకు వివేకము గల హృదయాన్ని ఇమ్మని అడిగాడు. కానీ తన ప్రజలకు న్యాయం తీర్చేందుకు గాను ఈ మనవి చేసినందున దేవుడెంతో ఆనందపడి ఈ అమితమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రియ చెల్లి, తమ్ముడా, ఈయన రాసిన ఈ సామెతల గ్రంథంలో ఈ మాట, శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అన్నాడు. శ్రద్ధగా పనిచేసేవారు ఏలుబడి చేస్తారు. దైవలేఖనంలో మనము 3 వ్యక్తుల్ని జ్ఞాపకం చేసుకోగలం. ఒక వ్యక్తి ఎలియాజరు అని పిలువబడే అబ్రహాము యొక్క దాసుడు. అబ్రహాము యొక్క దమస్కు వాడని ఎలియాజరు అనే తాను శ్రద్ధగా పనిచేసేవానిగా ఉన్నాడు కనుక అతనికి యజమాని అధికారాన్ని అప్పగించాడు. 3వ వచనం 24వ అధ్యాయంలో 2వ వచనంలో, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, తన కలిగిన సమస్తమును ఏలుచున్న దాసుడు. ఎందుకు తాను దాసుడయ్యాడు? ఎందుకు తన ఏలికయ్యాడు? తన దాసునిగా ఉండి నమ్మకస్తుడై శ్రద్ధగా పనిచేస్తూ వచ్చాడు కనుక ఒకనాడు తాను ఏలుబడి చేసేటువంటి వానిగా అయ్యాడు. కనుక మనం పనిచేసే స్థలంలో నమ్మకముగా శ్రద్ధగా పనిచేసినప్పుడు మనము ఏలుబడి చేసేవారిగా, రూలింగ్ చేసేవారిగా, అధికారులుగా చేయబడుతూ వస్తాం. 2వ వ్యక్తిగా యోసేపును జ్ఞాపకం చేసుకోగలం. యోసేపు తాను ఐగుప్తు దేశంలోనికి అమ్మబడిన దాసునిగా వెళ్ళాడు. తాను పోతీఫర్ అనేటువంటి రాజా సేవకుల అధిపతి యొద్ద తాను పనిచేసేవానిగా బానిసగా అప్పగించబడ్డాడు. అక్కడ తాను కష్టపడి శ్రద్ధగా పనిచేసిన కారణాన పోతీఫర్ అనేటువంటి ఇతడు తన ఇంటిలో కలిగినది యావత్తూ కూడా యోసేపుకి అప్పగించేశాడు. తాను కేవలం వచ్చి భోజనం చేయడం తప్ప మరి ఏది కూడా తను చూసినవాడు కాదు. 39వ అధ్యాయం 6వ వచనం ఆదికాండంలో, అతడు తనకి కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాడు. కేవలం యోసేపు ఎవరు? హెబ్రీయుడు, కేవలం దాసుడు. కానీ ఇతనికి తన ఇంటి నాయకత్వం అంతా అప్పగించాడు ఆ ఫరో అనే తాను. తర్వాత కూడా ఫరో అనే పోతీఫర్ అనే అతను, తర్వాత ఫరో కూడా తన ఇంటి వారందరిపైన ఏలికగా యోసేపును ఉంచినట్టుగా చూడగలం. అలాగే యెహోషువను జ్ఞాపకం చేసుకుంటే, యెహోషువ అనేటువంటి తాను మోషేకి పరిచారకుడుగా ఉండేటువంటి వాడు. తాను ఎంతో శ్రద్ధగా మోషేకి పరిచయం చేస్తూ వచ్చినందువలన తర్వాత తాను ప్రజలందరినీ పరిపాలించే లేక నడిపించే నాయకుడు కాగలిగాడు. అలాగే మనం ఎలీషాను జ్ఞాపకం చేసుకుంటే, ఏలియాకి ఎంతో నమ్మకమైన దాసునిగా పరిచయం చేస్తూ వచ్చాడు కనుక తర్వాత శిష్యులందరిపై తాను నాయకుడు కాగలిగాడు. ఇలాగున మనం లేఖనాల్లో చూస్తూ వచ్చినప్పుడు బైబిల్ గొప్ప సిద్ధాంతాన్ని నేర్పిస్తుంది. సర్వెంట్షిప్ బిఫోర్ సన్షిప్ అని, అనగా కుమారత్వానికి ముందు దాసత్వం ఉంటుంది అని. ప్రియ చెల్లి, నా తమ్ముడా, కుమారత్వానికి ముందు దాసత్వం. కనుక ప్రభువుని యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ఈ లోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో ప్రాణమిచ్చిన ఆ అద్భుత ప్రణాళికను జ్ఞాపకం చేసుకున్నప్పుడు తండ్రిని సంతోషపెట్టిన కుమారునిగా మనం చూస్తాం. 53వ అధ్యాయము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో
నీతిమంతుడైన నా సేవకుడు అనేకుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. యేసుక్రీస్తు వారు తాను కుమారుడయుండి కూడా, అంటే దేవుని హృదయంలో నుండి వెలువడిన వాక్కు, జనించిన వాక్కు, కన్యక గర్భంలో శరీరాన్ని ధరించి ఈ లోకములో క్రీస్తు యేసు ప్రభువుగా ఆయన అవతరించారు. ఆయన మానవునిగా కనబడ్డారు. మనందరి దోషములు ఆయన మీద మోపగా తండ్రి మాటకు లోబడిన కుమారునిగా తాను సిలువపై మనందరి కొరకు ప్రాణం అర్పించారు. అనగా తండ్రి మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువపై కనుపరిచారు. తండ్రి మనల్ని అందరినీ కూడా నాశనము నుండి, నరకము నుండి రక్షించాలని యోచించారు. పరలోకపు తండ్రి అనగా మనందరి సృష్టికర్త అయిన దేవుడు మనల్ని అందరినీ కూడా పాప శాపముల నుండి విడిపించి తత్ఫలితంగా పొందబోయే నరకాగ్ని నుండి మనల్ని విడుదల చేయాలని సంకల్పించి తన సొంత వాక్కునే శరీర ఆకారంలోనికి పంపి ఆ శరీరంలో అనగా యేసు ప్రభు మీద మన దోషములు, మన అపరాధములన్నీ పెట్టినప్పుడు ఆయన సంపూర్ణ వినయంతో తండ్రి యొక్క మాటకు లోబడి పాప పాత్రను త్రాగి మనందరి పాప శాపములకు క్రయాన్ని చెల్లించారు. పాప నివారణ చేశారు. పాప ప్రాయశ్చిత్తాన్ని చేశారు. పాప విమోచనను మనకు అనుగ్రహించారు. కనుక తండ్రి చిత్తానికి లోబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము నొందేందుకు కూడా తన ప్రాణాన్ని ధారపోశారు. అందుకే ఆయనను మూడవ దినాన తిరిగి లేపి అందరికంటే పైనామమును, అందరికంటే అధికారిగాను చేశారు. ఇదిగో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది అన్నారు యేసయ్య 18వ వచనం 28వ అధ్యాయం మత్తయి సువార్తలో. కనుక తాను విధేయుడై మనందరి కొరకు చేసిన పాప ప్రాయశ్చిత్త కార్యాన్ని బట్టి తండ్రి ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామాన్ని ఆయనకిచ్చారు. కనుక ఇప్పుడు ఆయన అన్నారు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే ఎవరైనా తండ్రి యొద్దకు రావాలి. పూర్తి అధికారం నాకే ఉంది. కనుక నేను ఎవరి పాపాలు క్షమిస్తానో అవి క్షమించబడతాయి. వారు పరలోకపు నా తండ్రికి కుమారులు అవుతారు అని చెప్పారు. కనుక ప్రియులారా, శ్రద్ధగా తండ్రి యొక్క ఆనతికి లోబడి మన రక్షణా కార్యాన్ని నెరవేర్చిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏలుబడి చేసేవానిగా తండ్రి అని దేవుడు అన్నారు, నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వంలో కూర్చుండుము అన్నారు యేసు ప్రభు వారిని. కనుక ఇప్పుడు ఆయన ఎంత అధికారం కలిగిన వాడంటే ఆయనకంటే పైన ఎవ్వరూ లేరు. ఆయన సర్వాధికారి ప్రభువు. ఇప్పుడు ఆయన నామంలో ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందుతారు. ఆయన నామాన్ని తృణీకరించేటువంటి వారు నిత్య నాశనమునకే పోతారు. కనుక ఆయన నామమున పాప క్షమాపణ మనకు అనుగ్రహించబడుతోంది. చెల్లి, తమ్ముడా, నీ పాపములన్నీ క్షమింప చేసుకునేందుకు ఈ అధికారం కలిగిన పాపములను క్షమించడానికి మనిషి కుమారునికి అధికారము కలదు అని మీరు తెలుసుకునేవాళ్ళని చెప్పారు మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో. కనుక నా ప్రియ చెల్లి, తమ్ముడా, నీ పాపములన్నీ పోగొట్టుకునేందుకు, ఆ నరక శిక్ష నుండి రక్షణ పొందేందుకు యేసుక్రీస్తు వారి యొద్దకు రమ్మని, ఆయన నీ పాపములు క్షమించేందుకు సిద్ధ మనస్కునిగా ఉన్నాడు. కనుక నీకు అందుకే ఆయన ప్రాణమిచ్చాడు. కనుక ఆయన నీ పాపములు క్షమించి తండ్రితో సమాధానపరిచి తండ్రికి కుమారునిగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేసి నిత్య జీవంతో నిన్ను అలంకరించేవానిగా ఉన్నాడు. ఉదయ కాలములో శ్రద్ధగా మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా అప్పగించుకున్న యేసుక్రీస్తు వారు ఇప్పుడు అంతటికి పైగా ఏలికగా ఉన్నారు. మరి ఆయనకు లోబడితేనే కదా ఆయన రాజ్యంలో ఉండగలిగేది. ఆయనకు లోబడకపోతే నరకమే కదా.
ఉదయకాలం దయచేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఈ అద్భుత భాగ్యతను మీరును పొందవలసిందిగా మనవి చేస్తున్నారు. ప్రియ చెల్లి, తమ్ముడు, ప్రభువు కొరకు శ్రద్ధగా పనిచేస్తే ఒక దిన జనుల మీద అధికారం చేసేందుకు, ఇనుపదండముతో పరిపాలన చేసేందుకు ప్రభు నిన్ను నియమిస్తాడని 149వ కీర్తనలో చెప్పబడతా ఉంది. కనుక శ్రద్ధగా పనిచేసేవాడు అధికారం చేస్తాడు, ప్రభుత్వం చేస్తాడు. మన సోమరివైతే ఎంత కష్టమో కదా. సోమరివి చెడ్డ దాసుడా అని పిలిచాడు ప్రభు కదా. వీని కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో పడవేయండి అన్నాడు. సోమరిగా ఉంటావా, లేక శ్రద్ధగా పనిచేసి శ్రేష్ఠ స్థానాన్ని అలంకరిస్తావా? ఆలోచన చేసుకో. యేసుక్రీస్తు వారు నీ కోసం కనిపెడుతున్నాడు. ఆయన యొద్దకు రా. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఉదయకాలంలో మీ వాక్కును మీరే ఆశీర్వదించి ప్రతి వారిలో ఈ చైతన్యతను కలిగించి సర్వాధికారం కలిగిన మీకు లోబడి పరలోక భాగ్యతను అనుభవించే భాగ్యం వీరికి దయచేయండి. నా తండ్రి, మా జీవితాల్లో తండ్రి మీ మాదిరిని గుర్తించి శ్రద్ధగా పనిచేయట్లు మాకును సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్.